సో గాయస్, మనకి ఎప్పుడైతే రోహిత్ శర్మ ఈ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి ఒకటే గోలబయ్య. మరి నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ ఎవరు కెప్టెన్ ఎవరు కెప్టెన్ ఎవరు అని చెప్పేసి ఇదే రొల్లి. సో దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. సో కొంతమంది ఏమన్నారు, శుభ్మన్ గిల్ పెట్టమంటున్నారు, కొంతమంది బుమ్రా అంటున్నారు, కొంతమంది రిషబ్ పంత్ అంటున్నారు, కొంతమంది కేఎల్ రాహుల్ అంటున్నారు, ఇంకొంతమంది వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అంటున్నారు. అయితే వీళ్ళందరం పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అశ్విన్ వచ్చేసరికి వీళ్ళందరినీ కాదు కానీ రవీంద్ర జడేజాని పెట్టండి అని చెప్పేసి అశ్విన్ మాట్లాడుతున్నాడు. అయితే అసలు అశ్విన్ ఎందుకు ఇలా అన్నాడు అనేది అసలు ఓవరాల్గా మాట్లాడదు ఇప్పుడు. అయితే తను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అశ్విన్ ఏమంటున్నాడంటే, ఓకే మీరందరూ కూడా శుభ్మన్ గిల్ని పెట్టాలి అని చెప్తున్నారు. ఓకే శుభ్మన్ గిల్ కూడా మరి మనకి గుజరాత్ టైటన్స్ టీం తరఫున ఓకే మంచిగానే కెప్టెన్గా చేస్తున్నాడు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూశారు అంటే మీరు ఓవర్సీస్లో ఇదే టెస్ట్ ఫార్మాట్లో అంత మంచిగా ఉందా? లేదు కదా. సో మరి ఇటువంటి టైంలో అతని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని టైంలో అతన్ని తీసుకొచ్చి కెప్టెన్గా పెట్టారనుకోండి, మరి ఆ పర్ఫార్మెన్స్ ఏమైపోద్ది? నిల్ అయింది. సో అందుకని చెప్పేసి అతనికి ఇప్పుడే కాకుండా ఫస్ట్ మనకి టీంలో మరి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరున్నారు ఉంటే మనకి బుమ్రా ఉన్నాడు, పెడితే బుమ్రాని పెట్టండి. లేదు అంటే అతని తర్వాత చూసుకుంటే మరి జడేజా ఉన్నాడు కదా, సో జడేజానైనా కెప్టెన్గా పెట్టండి. సో మరి వీళ్ళిద్దరు కాదు అంటే అప్పుడు శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్ళండి. సో అంతేగాని మరి ఇక్కడ మెయిన్ ఏంటంటే శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఇక్కడ కొంచెం నేర్చుకోవాలా. సో ఇప్పుడు మీరు జడేజాని కనుక కెప్టెన్గా పెట్టారనుకోండి ఒక 2 సంవత్సరాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా, సో అతని కింద శుభ్మన్ గిల్ ఒక 2 years నేర్చుకుంటాడు కెప్టెన్సీ ఎలాగ ఏంది అనేది. సో అతన్ని వైస్ కెప్టెన్గా పెట్టండి. సో వైస్ కెప్టెన్సీలో ఉండి కెప్టెన్ నుంచి కొంచెం నేర్చుకుని దాని తర్వాత 2 years తర్వాత ఇండియన్ టీంకి కెప్టెన్గా చేయండి అని చెప్పేసి మరి అశ్విన్ చెప్తున్నాడు. సో ఇది కనుక చూసుకుంటే నాకు పెద్ద పంచాయతీలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ ఏదైతే అదైతే మహా అయితే ఒక 2 సిరీస్లు ఓడిపోతారు. ఆల్రెడీ అటువైపు ఏది గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా చేస్తున్నాడు కదా, ఇండియా టీం కూడా అంతకుముందు మనకి ఏది జింబాబ్వే మీద కూడా కెప్టెన్గా చేశాడు కదా. సో మరి ఇంతకంటే ఇంకేం కావాలా? మహా అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో చేస్తాడు. సో దాని తర్వాత ఇంకో సిరీస్ ఉండేది బంగ్లాదేశ్తో ఏదో, సో మరి దాని మీద కూడా చేయొచ్చు. సో ఈ 2 చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా మహా అయితే ఓడిపోతే ఒక సిరీస్ ఓడిపోతాం. అంతకుముందు మరి రోహిత్ శర్మ కెప్టెన్స్లో ఓడిపోలేదా? ఓడిపోతాం. ఓటంలో దాని తర్వాత గెలవటాలు ఇవన్నీ సహజం కదా. సో ఓడిపోతే 2 సిరీస్లు ఓడిపోతాం. సో దాని తర్వాత అయినా సరే పికప్ అవుతారు కదా. సో అప్పుడైనా సరే మరి దాని నుంచి ఎలా బయటకు రావాలనేది అర్థమైంది కదా. సో కెప్టెన్సీ ఎలా చేయాలి అనేది అర్థమైంది కదా. సో కాబట్టి జడేజాని బుమ్రాని సో వీళ్ళందరినీ తీసుకురావడం కంటే అసలు మనకి ఇంకొక 10 years వరకు అదే కెప్టెన్ నుంచి ఎలాగైతే ఎంఎస్ ధోనిని అంతకుముందు తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎలాగైతే కెప్టెన్ చేశారో అటువైపు పక్కన సీనియర్స్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా అంతే, ఇటువైపు సీనియర్స్ ఉన్నా కూడా శుభ్మన్ గిల్నో లేదంటే రిషబ్ పంత్నో ఇంకో ఏదో యంగ్స్టర్ని తీసుకొచ్చి కెప్టెన్గా పెట్టండి. సో ఇంకో 10 సంవత్సరాలు డోకా లేకుండా చేయండి. సో ఇంక కెప్టెన్సీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. సో మరి ఇప్పుడు మనకి జరిగింది అదే కదా. ఏది మనకి ధోని బయటికి వెళ్ళిపోగానే వెంటనే కోహ్లీ యంగ్స్టర్ ఉన్నాడు పెట్టేసాం, దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. సో దాని తర్వాత కోహ్లీ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల రోహిత్ శర్మని తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు రోహిత్ శర్మ కాదనేసరికి రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు కూడా ఇంకొక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని తీసుకొచ్చారు అనుకోండి, తన వయసు కూడా 4-5 సంవత్సరాలకి అయిపోయింది. సో మళ్ళీ 4-5 సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక కెప్టెన్ తీసుకొస్తారా? సో కాబట్టి మరి ఒక 10 సంవత్సరాల వరకు ఈ ప్లేయర్ని తీసే పని లేదురా, సో ఇతని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందిరా అనే విధంగా సో మరి మనకి ఎవరైనా కనిపిస్తున్నారు అంటే శుభ్మన్ గిల్ కనిపిస్తున్నాడు. సో మరి అతన్ని పెట్టయితే సరిపోయింది కదా. సో కాబట్టి మరి జడేజాని పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం పంచాయతీలాగా కనిపిస్తూ ఉంది నాకైతే. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.